మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ నిర్మాణం చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా పెద్దలు మన కేశవరావు గారు దానికి సారథ్యం వహిస్తున్నారు. చాలా శుభసూచన. కాంగ్రెస్ ప్రభుత్వం మనం తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని ఒక కళ నెరవేరుతున్న విధంగా ఆశిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రాంతానికి చెందిన అక్కినేపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన ఉద్యమ ఉపాధ్యాయుడు మలదేశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిగా పోషించిన ఉద్యమ ఉపాధ్యాయుడిగా పేరుగాంచిన మా యామరాజు గారు ప్రత్యేకంగా ఒక 4 సంవత్సరాల పాటు నల్ల బ్యాడ్జీ నిరసనతో చాలా యువతకు కానీ విద్యార్థులకు కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక రూపకల్పంగా ఇక్కడ ఉద్యమాన్ని చేరువే విధంగా ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాన్ని బ్యాడ్జీ ద్వారా తెలపడం జరిగింది. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా తన కుమారుడు సొంతంగా కుమారుడు జన్మించినప్పుడు కూడా మన ఒక తెలంగాణ మలిదేశ ఉద్యమంలో శ్రీకాంతాచారితోటే ఉద్యమాన్ని ఊరుతున్న సందర్భంలో ప్రత్యేకంగా కుమారుడి పేరు కూడా శ్రీకాంత్ పూలే పెట్టడం చాలా ఆ రోజుల్లో ఆ ఉద్యమానికి చాలా ఉద్యమం చేస్తున్న తరంలో శ్రీకాంత్ పూలే నామకరణం చేయడం, అది కూడా కరీంనగర్ నడి ఒడ్డున మన ఏ తెలంగాణ చౌక్గా పేరుగాంచిన గీతాభవన్ చౌరస్తాలో ప్రత్యేకంగా ఆ అబ్బాయికి నామకరణం చేయడం జరిగింది. అలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్న మా యామరాజు గారు అదేవిధంగా చాలా ఈ తెలంగాణ రాకముందుకే 2011 సంబంధించిన సంవత్సరంలో ప్రత్యేకంగా ఇల్లారెడ్డిపేట మండలంలో ఉపాధ్యాయుడిగా చేస్తున్న సందర్భంలో అక్కడ తెలంగాణ చిహ్నాలు ప్రత్యేకంగా తెలంగాణ వస్తే తెలంగాణ ఏర్పడితే ఏ చిహ్నాలు ఏర్పాటు చేయాలి అనే విధంగా 20 సంబంధించిన ఆ చిహ్నాలను ఏర్పాటు చేసి దానిలో మన దగ్గర ఇప్పుడు ప్రత్యేకంగా తంగేడేసి పువ్వు కావచ్చు, అదేవిధంగా కొన్ని అంశాలు వారు చేయడం జరిగింది. దానిలో మొత్తం టోటల్ యామరాజు సంబంధించిన ఇలాంటి సంబంధించిన ఉద్యమకారులు ముందు తరానికి ముందు అడ్వాన్స్ గా ప్రిపరేషన్ అయి తెలంగాణ ఏర్పడితే ఏం జరుగుతుంది అనే విధంగా ఒక సిద్ధాంతపరంగా ఒక సిద్ధాంతకర్తగా ప్రత్యేకంగా రూపశిల్పిగా పాత్ర చిహ్నాలకు రూపశిల్పి చేసిన సిద్ధాంతకర్తగా మా యామరాజు గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం చాలా ఉద్యమకారుడు సహచర నాతో ఉద్యమకారుడు కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేకంగా మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అసలు ఈ మంచిది శుభసూచకమే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కమిటీ చేసి తెలంగాణకు ఉద్యమకారులు ఆశిస్తున్నాం. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే మా ఉద్యమ నైపుణ్యాన్ని చెప్తున్న ఇలాంటి యామరాజు లాంటి వాళ్ళ వ్యక్తులు ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలు ఏర్పడినప్పటికీ కూడా ఇంతవరకు సాంస్కృతిక పాలసీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రాంతంలో తెలంగాణ సంబంధించిన ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో 2 తెలంగాణ సంబంధించిన ఉమ్మడి తెలంగాణ సంబంధించిన దానిలో ప్రత్యేకంగా ఏ జిల్లా నైపుణ్యంలో ఎలా తెలంగాణ ఉద్యమం జరిగింది, ఇలా కవులు కళాకారులు చాలా సాహితీవేత్తలు అందరూ కూడా దీనిలో భాగస్వామైన ఉద్యమం అంటే చాలా పెద్ద గౌరవం. ఆ ఉద్యమానికి సంబంధించిన ఒక రూపకల్పంగా ప్రత్యేకంగా ఒక సాంస్కృతిక పాలసీ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇలాంటి యామరాజు లాంటి వ్యక్తులు ప్రత్యేకంగా ఒక బుక్లెట్ గా తీయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రత్యేకంగా ఉందని మా తెలంగాణ ఉద్యమం వైపు నుండి ప్రత్యేకంగా వారికి ప్రభుత్వానికి తర్వాత ఆ కమిటీ సభ్యులందరూ కూడా మీ అందరికీ